గాని వాళ్ల రూపం బట్టి కాదు. తల మీద జుట్టు ఉందా లేదా అన్నది కాదు, తల లోపల ఏముందనేది ముఖ్యమన్నారు. ఇక మహారాజుగారు ఆయన తీర్పే వేరు. ఆయన చట్టం ప్రకారం కఠినంగా తీర్పు వెయ్యలేదు. బంధానికి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నారు. వాళ్ళిద్దరినీ కలిసి కొంతకాలం గడపమని, ఒకరినొకరు అర్థం చేసుకున్నాక కూడా మోసపోయామనిపిస్తే అప్పుడు చూద్దామని చెప్పారు. మొదటి పరీక్ష అయితే అయింది. ఇప్పుడు రెండో సమస్య వచ్చింది. ఇది ఇంకాస్త పర్సనల్, మతపరమైన ఆచారాలు, సమాజంలో మర్యాదకు సంబంధించిన విషయం. వరుణమాల అనే ఆవిడికి తన భర్త అంటే దేవుడితో సమానం. అందుకే శివరాత్రి రోజున అందరి ముందు తన భర్తకి పాలాభిషేకం చేయాలనుకుంది. కానీ పబ్లిక్గా ఇలా చేయడం తన భర్తకు అస్సలిష్టం లేదు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. దీనికి కల్లూరి దినకర్ గారు ఏమాత్రం ఒప్పుకోలేదు. ఆయన దృష్టిలో మనిషికి అభిషేకం చేయడం అంటే దేవుణ్ణి అవమానించడమే. ఇది చాలా పెద్ద పాపం, అస్సలు కుదరదు అని తేల్చి చెప్పారు. ఇక్కడే తెనాలి రామకృష్ణ తన తెలివిని చూపించారు. ఆయన ఎంత అద్భుతమైన పరిష్కారం చెప్పారంటే, వరుణమాల తన భర్త ఎదురుగా ఒక శివలింగాన్ని పెట్టి ఆ శివలింగానికి అభిషేకం చేస్తే సరిపోతుంది కదా అన్నారు. దీనివల్ల ఆమె భక్తి నెరవేరుతుంది, అలానే దైవనింద అనే సమస్య కూడా రాదు. సో మొదటి కేసులో